ఒకటి. గణపతి పుట్టుక కథ. భగవంతుడు శివపార్వతుల కుమారుడైన గణపతి పుట్టుకకు పురాణాల్లో రెండు ప్రధాన కథనాలు ఉన్నాయి. పార్వతీదేవి సృష్టి. పార్వతీదేవి ఒకసారి స్నానానికి సిద్ధమవుతూ తన శరీరంలోని చందనం కలిసిన పసుపు పిండితో ఒక శిశువును సృష్టించారు. తన శ్వాసతో ఆ ప్రతిమకు ప్రాణం పోశారు. ఆ బాలుడిని వినాయకుడుగా పిలుస్తూ తాను స్నానమాడే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దని ఆజ్ఞాపించారు. అదే సమయంలో శివుడు వచ్చారు. గణపతి తన తల్లి ప్రకారం శివుడిని అడ్డుకోవడంతో ఆగ్రహంతో శివుడు గణపతి తలను తెగ్గొట్టారు. పార్వతి తీవ్రంగా విచారించడంతో శివుడు ఒక ఏనుగు తలను తీసుకుని గణపతికి అమర్చి మళ్లీ జీవం పోశారు. అప్పటి నుండి గజాననుడు, గణనాథుడు, విఘ్నేశ్వరుడుగా ప్రసిద్ధి చెందారు. గణపతి, గణాల అధిపతి. శివుడు తానుండే గణాల అధిపతిగా ఎవరు ఉండాలో నిర్ణయించేందుకు ఒక పరీక్ష పెట్టారు. కార్తికేయుడు మరియు గణపతి ఇద్దరూ ప్రపంచాన్ని చుట్టివచ్చే పోటీకి దిగారు. కార్తికేయుడు నేరుగా బయలుదేరగా గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణం చేసి ప్రపంచం అంటే తల్లిదండ్రులే అని అన్నారు. ఈ విజ్ఞతతో గణపతిని శివుడు గణాల అధిపతిగా నియమించారు. 2. గణపతి యొక్క మహిమలు. విఘ్నాల నివారణ. గణపతి విఘ్నాలను తొలగించే దేవుడిగా ప్రసిద్ధి. కాబట్టి ఏ పూజ, శుభకార్యం, హోమం, వివాహం ప్రారంభంలోనూ ముందుగా గణపతి పూజ చేస్తారు. బుద్ధి, జ్ఞాన ప్రసాదకుడు. విద్యార్థులు మరియు జ్ఞానార్థులు గణపతిని పూజించడం ద్వారా జ్ఞానం, వివేకం, మేధస్సు పొందుతారని నమ్మకం. అష్టసిద్ధులు, నవనిధులు. గణపతిని భక్తిపూర్వకంగా పూజిస్తే అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయని పురాణాలు చెబుతాయి. 3. వినాయక చవితి ప్రాముఖ్యత. పండుగ ఆరంభం. భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి పర్వదినం జరుపుకుంటారు. మహారాష్ట్రలో లోకమాన్య తిలక్ ఈ పండుగను ప్రజా ఉత్సవంగా మార్చి స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల ఐక్యతకు వేదికగా నిలిపారు. ఆచారాలు. వినాయక విగ్రహ ప్రతిష్ఠ. మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ఇంట్లో లేదా మండపంలో ప్రతిష్ఠిస్తారు. పూజా విధానం. మోడకాలు, ఉండ్రాళ్ళు, లడ్డూలు, కడలు పప్పు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపిస్తారు. విసర్జన. 1, 3, 5, 7 లేదా 11వ రోజు విగ్రహాన్ని నది లేదా సముద్రంలో విసర్జనం చేస్తారు. గణపతి బప్పా మోరియా, పుడ్చా వర్షీ లవ్కరియా అని నినాదాలు చేస్తారు. 4. వినాయక చవితి సందేశం. గణపతి మనకు జ్ఞానం, సహనం, వినయం నేర్పుతాడు. జీవితంలోని విఘ్నాలను ఎదుర్కొనే శక్తి, ధైర్యం ప్రసాదిస్తాడు. పర్యావరణానికి హాని లేకుండా పర్యావరణహిత విగ్రహాలు వాడటం మన భక్తి భాగం కావాలి. 5. గణపతి ప్రాధాన్య మంత్రాలు. గణపతి మంత్రం. ఓం గం గణపతయే నమః. గణేశ పంచరత్నం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. కలాదరావతంసకం విలాసిలోకరక్షకం. ముగింపు. వినాయక చవితి కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది భక్తి, ఐక్యత, పర్యావరణ ప్రేమ, జ్ఞానం అనే విలువలను మనలో నింపే రోజు. ఈ వినాయక చవితి మన జీవితంలోని అన్ని విఘ్నాలను తొలగించి సుఖసమృద్ధులను ప్రసాదించాలని గణనాథుని ప్రార్థిద్దాం. గణపతి బప్పా మోరియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.